జై సచ్చిదానంద. మీ అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మీతో మరణానికి సంబంధించిన రహస్యాలు ఇంకొంచెం మాట్లాడదలుచుకున్నాను. మరణం అనేది ఎవరికి సంభవిస్తుందో వారి పిల్లలందరూ దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవచ్ఛవంలా పడుకున్న వారికి మన పిల్లలు ఏ విధంగా చూసుకోవాలంటే మరణం సంభవించబోయే మనిషికి ప్రశాంతమైన మనసుతో తృప్తి కలిగించే ఒక సద్భావనతో ఆత్మసంతృప్తితో వాళ్ళని చనిపోనివ్వాలి. ఇంకా ఆశ, ద్వేషం, మోహం ఈ విషయాలన్నిటినీ వారి మనసు నుంచి బయటికి పంపించాలి. పైగా వారి దేహం ఓ ఆత్మస్వరూపం, అసలైన స్వరూపం. ఇలాంటి దృష్టితో వారి ప్రాణాలు వదిలేస్తే ఎలాంటి పరిస్థితులకు తోడుగా ఉండేవారే బాధ్యత వహిస్తారు. ఈ బాధ్యత చాలా తక్కువ మందే వహిస్తూ ఉంటారు. వాళ్ళు మెజారిటీగా ఈ కలియుగంలో పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల కోసం లేదా వారికి చాలా దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వారికి ఏ కాస్తైనా బాధ్యత స్వీకరించరు. ఇది మాత్రమే కాదు, వారి పరిస్థితి చూసి వారికి సేవ చేయడం అనేది కొంచెం కూడా నచ్చదు. అలసిపోతారు, తిట్టడం మొదలు పెడతారు. అందువల్ల వీరు దాన్ని పెద్ద ప్రాబ్లంగా, భారంగా వాళ్ళు అనుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లుంటే జీవచ్ఛవంలా మంచంపై పడుంటే వారిని చూడగానే మనకు విసుగు పుడుతుంది. చాలామంది మనసుల్లో ఇటువంటి భావన ఏర్పడుతుంది. కొన్ని సమయాల్లో కోడళ్ళు, అత్తగార్ల గురించి చాలా మోసంగా ట్రీట్ చేస్తారు. వారు త్వరగా చనిపోతే మంచిది, ఎప్పుడు చస్తారా అని చూస్తూ ఉంటారు. వారి గురించిన ఎన్నో విషయాలను తన మనసులో ఉంచుకుంటారు. అన్నిటినీ మనసులో పెట్టుకుని ఓర్పుగా మసులుకుంటూ నేను ఎప్పుడు చస్తానా అనుకుంటూ ఉంటారు. త్వరగా చనిపోతే బావుంటుంది. స్వచ్ఛమైన మనసుతో ఇక్కడ ఎవరూ సేవ చేయడం అనేదే ఉండదు. ఇప్పుడు చేస్తున్నవన్నీ వాళ్ళు సమాజానికి భయపడి చేస్తున్నారు. జరిగిన సంఘటన ఒకటి నేను మీకు చెప్తాను. ముంబైలో ఇది జరిగింది. ఒక తాతకు 3 కొడుకులున్నారు. తాత తన అంత్యకాలంలో సర్వస్వాన్ని కొడుకులకు అప్పగించాడు. బామ్మ ముందే చనిపోయింది. అదృష్టం చేసుకున్నదావిడ. తాతకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ చాలా ఉన్నారు. అనవసరమైన మాటలే. ఎవర్నీ ఆయన్ని ఉంచుకోవడానికి సిద్ధంగా లేరు. తాత కూడా ఎవరితోనూ ఎలాంటి కంప్లైంటూ చేయలేదు. తాత ఫ్రెండ్ ఒకరు చాలా మంచివారు. ఆయన ధర్మకార్యాలన్నీ చేసేవారు. ధార్మికుడు. ప్రజాసేవ తను సంతోషంగా స్వీకరించి చేసేవారు. ఎంతో ఎంతో మంచి మనిషి. ఒకసారి ఆయన తన ఫ్రెండ్ని చూడడం కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే తాత కోడలు అనవసరమైన మాటలతో ఆయన్ని తిడుతూ ఉంది. ఆవిడ మాట్లాడే మాటలు ఏ కుటుంబీకుడైనా సరే ఖచ్చితంగా విని ఉండడు. కాని ఈయన మనసులో అవి బాగా గుచ్చుకోవడం ఆరంభించింది. ఆ ఫ్రెండ్ అక్కడ జరుగుతున్నది స్వయంగా తన కళ్ళారా చూశాడు, విన్నాడు కూడా. మనసు ఎంతో
కృంగిపోయింది. తన తమ్ముడిలా ఉన్న ఫ్రెండ్కా ఇలాంటి గతి? ఆయన దాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఏమీ చెప్పకుండా ఆయన తన ఫ్రెండ్తో మాత్రం చెప్పి వెళ్ళిపోయాడు. రా, వచ్చి నా కారులో కూర్చో, మనం కొంచెం బయటికి వెళ్ళొద్దాం అని చెప్పాడు. ఆయన ఫ్రెండ్ని తన కారులో కూర్చోబెట్టుకుని ఆయన ఏ షర్టు వేసుకున్నాడో అలాగే తిన్నగా తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన్ని తన ఇంట్లో ఎంతో బాగా పెట్టుకున్నాడు. ఎంతో ఆప్యాయతగా ప్రేమగా చూసుకునేవాడు. ఆయనకు కొడుకుల్లేరు, కాని ఆయన కూతురు భార్య అందరూ ఆయన్ని ఎంతో బాగా చూసుకునేవారు. ఈ లోకం అంతా ఆయనెంతో అభినందించింది. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలని. ఈ కాలంలో ఇటువంటి ఫ్రెండ్షిప్పా అని ఆయన్ని చూసి అడగడం మొదలుపెట్టారు. ఇంకో విధంగా చూస్తే ఆయన కూతురికి ఎన్నో అభినందనలు వస్తూ ఉన్నాయి. ఈ కాలంలో సొంత తల్లిదండ్రుల్నే ఎవరూ చూసుకోవడం లేదు, కాని ఈవిణ్ణి చూడండని ఒకటే అభినందనలు, దీని గురించి చర్చలు కూడా. ఇందువల్ల తాత కొడుకులకు చాలా సిగ్గనిపించింది. ప్రజలు మాటల్ని వారు తట్టుకోలేకపోయారు. చాలా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకని ముగ్గురు కొడుకులు కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుని తన తండ్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి తండ్రి ఫ్రెండ్తో, మేము మా నాన్నని తీసుకుని వెళ్లడానికి మీరు అనుమతించాలని అడిగారు. మేము ఆయన్ని తీసుకుని వెళ్లడానికి వచ్చాం, తెలియక మేం తప్పు చేశాం, అందుకు మేం చాలా బాధపడుతున్నాం అన్నారు. నిజానికి వీళ్ళు మా తండ్రిని ప్రేమగా చూసుకోవడం మా బాధ్యత అనుకుని అడగడానికి రాలేదు వాళ్ళు. ఇదంతా ఇతరుల కోసం, సమాజంలో మన గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకొచ్చారు. ఆ చెడ్డ పేరు నుంచి బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఎక్కడ చూసినా ఆ ఊళ్ళో దీని గురించే ప్రస్తావన. వాళ్లు మాట్లాడేవన్నీ వీరి చెవిన పడ్డాయి. వీళ్ళు సహించుకోలేకపోయారు. వారి చెవిన పడ్డ మాటలన్నిటినీ వారు వింటూనే ఉన్నారు. అందుకని తమ బాధల్ని తప్పించుకోవడం కోసం నాన్నను మళ్లీ తీసుకువెళ్లడం కోసం వచ్చారు. కాని ఆ ఫ్రెండ్ సూపర్ హ్యూమన్గా ఉన్నారు. దైవంలాగా అని కూడా చెప్పొచ్చు. ఆయన చెప్పేశాడు వీలు కాదని. ఇక మీదట నా బ్రదర్ని నేను ఎక్కడికి పంపించడం జరగదు. ఆయన చివరి శ్వాస వరకు నేను నా దగ్గరే ఉంచుకుంటాను. నేనే ఆయనకు సేవ చేద్దామనుకుంటున్నాను. ఈయన వయసైన కాలంలో వేధించారు. ఆయనకొచ్చే మంచి చావుని కూడా మీరు చెడగొట్టాలని చూస్తున్నారా? ఇది మాత్రం ఖచ్చితంగా జరగనివ్వనని చెప్పారు. మీరు మర్యాదగా అందరూ వెళ్ళండని చెప్పారు. నాన్నని చూసి ఆశీర్వాదం తీసుకోండని వాళ్ళందరికీ చెప్పాడు. అందువల్ల మీరు వచ్చి వెళ్ళొచ్చు, కాని మీ నాన్నని తీసుకెళ్లడం మాత్రం వీలు కాదని చెప్పాడు. ఆ తాత కూడా కొడుకులందరితోనూ చెప్పాడు, నేను ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నాను. మళ్లీ మీ దగ్గరకొచ్చి నేను నరకప్రాయమైన జీవితాన్ని గడపదలుచుకోలేదు అని చెప్పాడు. ఇద్దరూ వీలు కాదని చెప్పారు. దీని ఫలితం ఏమైందంటే కొడుకులు తిరిగి వెళ్ళిపోయారు. తాత తన ఫ్రెండ్తోనే ఉన్నాడు. చాలా సవ్యమైన జీవితం, భక్తితో, ధర్మచింతనతో తన మిగిలిన జీవితాన్ని ఆయన గడుపుతున్నారు. తర్వాత చివరి శ్వాస వరకు ఆయన తన ఫ్రెండ్తోనే ఉండి ఆ ఇంట్లోనే ఆయన తన ప్రాణాల్ని వదిలాడు. ఫ్రెండ్ కూర్చుని ఉన్నాడు. ఫ్రెండు తల మీద చెయ్యి వేసుకుని కూర్చునున్నాడు. అప్పుడే ఆయన ప్రాణాలు పోయాయి. ధర్మరీతిలో ప్రాణాలు పోయాయి, ధ్యాన స్థితిలో. ఇటువంటి అదృష్టం ఏదో కొందరికి మాత్రమే ఖచ్చితంగా అమరుతుంది, లేదంటే కుదరదు. అందరికీ ఇటువంటి ఫ్రెండ్ దొరకడు కదా. ఒక సోదరుడు నన్ను కలుసుకోవాలనొచ్చాడు. ఆయనకు సుమారు 35 నుంచి 40 ఏళ్లుండొచ్చు. ఆయనకు చాలామంది సోదరులు, వాళ్ళ బామ్మ ఉన్నారు. అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. వాళ్ళ నాన్నకు ఎంతో పెద్ద వ్యాధి.
మంచం మీదనే ఆయన పడుకుని జీవచ్ఛవంలా ఉన్నాడు. ఈ వయసులో ఆయన మెదడు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మరిచిపోతుంటారు, భయపడిపోతుంటారు, పిచ్చివాళ్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అయ్యాడు. ఆయన యూరిన్కి వెళ్లడం, మోషన్ కావడం కంట్రోల్ లేకుండా పోయింది. పాపం అన్నీ బెడ్ మీదనే జరుగుతున్నాయి. ఈయనకు కావలసింది చేయడానికి ఎవరికీ ఇష్టం లేదు. ఎవరూ ఏం చేయడానికి సిద్ధంగా లేరు. మొహాన్ని తిప్పుకున్నారు. ఏం చెయ్యాలని లేదు వాళ్ళకి. అందరికంటే పెద్ద కొడుకు ఒకడున్నాడు. అతడు చూశాడు. అతడు నా దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించాడు. అతడు నా దగ్గరికొచ్చి, మా నాన్నకున్న ఈ పరిస్థితిని నేనిక సాగనివ్వను, ఇంట్లోనే వేరే ఎవ్వర్నీ ఏమీ చెయ్యనివ్వడు, ఎటువంటి సందర్భంలోనూ అతడే అన్నీ చేస్తున్నాడు. అంటే నాన్న గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎటువంటి లోటు ఆయన గురించి చెప్పకూడదు. అంటే నాన్న చనిపోయేటప్పుడు ఆయన మానసిక స్థితి కొంచెం కూడా బాధించకూడదు అనే అతడు అనుకోవడం ఆరంభించాడు. ఆయన మనసులో నా కొడుకులు ఎవ్వరూ నాకు ఏమీ చేయలేదనే భావం రాకూడదు. కోడళ్లు కూడా ఏదీ మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇందువల్లనే పెద్ద కొడుకు నేనే అన్నీ చూసుకుంటానని చెప్పాడు. నాన్న గురించి ఎవరూ ఎలాంటి కంప్లైంట్ చెప్పకూడదని అతడు అనుకున్నాడు. రోజూ ఆయన్ని తీసుకొని వచ్చి స్నానం చేయించి, లుంగిని ఉతికి ఆరేసి, బాత్రూంకి, టాయిలెట్కి అన్నిటికీ ఆయన్ని తీసుకుని వెళ్ళి అన్నీ అతడే చేశాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు, అన్నీ అతడే చేశాడు. ఎవరూ మొహం తిప్పుకుని చేయాల్సిన అవసరం లేదని అందరితోనూ చెప్పాడు. అతడు ఇంట్లో ఉన్న అందరినీ పిలిచి ఒక విధంగా చెప్పాడు. ఎవరూ మా నాన్న గురించి మొహం మార్చుకుని ఉండాల్సిన పని లేదు, ఎవ్వరూ ఏమీ చేయకపోయినా పర్వాలేదు, నేనే అన్ని పనులు నేనే చేసుకుంటాను అని చెప్పాడు. ఆయన కోసం ఎవరూ మొహం తిప్పుకుని ఉండాల్సిన పనిలేదని చెప్పాడు. ఆయన తలరాత సక్రమంగా ఉందంటే మా నాన్న ఆరోగ్యం నయమవుతుంది, చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు. ఇటువంటి కొడుకులు కూడా ఈ కలికాలంలో ఉన్నారు అంటే చూసారా? తమ తల్లిదండ్రులకు వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్లకెంతో మంచి స్థానాన్ని కలిగిస్తున్నారు, వాళ్ల మనసుకి బాధపడనట్టుగా నడుచుకుంటున్నారు. ఒక సోదరు ఉండేది, లండన్లో ఉండేది. ఆవిడ వాళ్ల అత్తగారికి ఎంతో బాగా సేవ చేసేది. ఆవిడ మా దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించి వెళ్ళింది. అందుకని ఎప్పుడూ వాళ్ల అత్తగారికి మనసు నొచ్చుకోకుండా సేవ చేసింది. ఎంతో ప్రేమగా చూసుకునేది. అత్తగారికి కూడా వయసు ఎక్కువగా ఉండేది. అప్పుడే ఆవిడ మంచం పట్టింది. ఇంకా చెప్పాలంటే ఆవిడ మరణం చాలా దగ్గర పడింది, దగ్గరికి వచ్చింది అని కూడా చెప్పొచ్చు. ఆవిడ 6 నెలల వరకు తన మంచం మీదనే గడిపింది. ఆవిడ కూడా యూరిన్, మోషన్ అన్నీ బెడ్లోనే వెళ్తుండేది. అందుకని కోడలికి అన్ని పనులు చేయాల్సి వచ్చేది. నిజానికి అక్కడ లండన్లో ఎలాగంటే ఇటువంటి కేసుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి వదిలేస్తారు, ఇంట్లో ఉంచుకోరు. హాస్పిటల్ వారికి కావలసినవి వాళ్ళు గమనిస్తారు. ఇక్కడ ఈ సంఘటనలు చాలా నార్మల్గా జరుగుతాయి. తమ తల్లిదండ్రులకు వయసైన తర్వాత ఏదైనా హోంకి తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడికి తీసుకెళ్లి వదిలేశారంటే వాళ్ళు సక్రమంగా చూసుకుంటారు. అందుకని ఎప్పుడూ వీళ్లని తెచ్చి వీళ్లని ఇక్కడ వదిలేసి మీకు కష్టం ఉండదు అని వాళ్ళు చెప్తారు. కాని అమ్మ మాత్రం నేనెక్కడికి వెళ్లను, ఖచ్చితంగా ఇక్కడే మీతోనే ఉంటానని చెప్పింది. నా మరణాన్ని మాత్రం చెడగొట్టకండి, నన్ను హాస్పిటల్కి మీరు తీసుకుని వెళ్ళకండి, నన్ను ఏ హోంలోనూ తీసుకెళ్లి వదలకండి. కొడుకు భార్యతో నువ్వు దయచేసి ఈ సేవను నువ్వెలాగైనా చెయ్యి, ఎందుకంటే నేను పొద్దుటినుంచి బయటికి వెళ్తాను, పనులు చూసుకుని రావాల్సింది.
అందుకని నువ్వే ఇవన్నీ చేసి తీరాలని చెప్పాడు. కానీ భార్య మాత్రం నేను ఏ పని కావాలన్నా చేయడానికి సిద్ధమే. కానీ ఈయన బెడ్లోనే మోషన్కి వెళ్తున్నాడు. నాకది కొంచెం కూడా నచ్చదు. నేనా వాసనని సహించలేకపోతున్నాను. నాకు వామిట్ వస్తున్నట్టుగా ఉంది. దయచేసి నేను చెప్పేది వినండి. ఆయన్ని ఎక్కడైనా ఒక హోమ్కి తీసుకెళ్లి చేర్చండి అని చెప్పింది. అప్పుడు ఆ కొడుకు చెప్పాడు, పాపం చచ్చే స్థితిలో ఉన్న మా అమ్మ మనసుని నేనెలా కష్టపెట్టను? ఆవిడ చాలా బాధపడుతుంది. ఇది నువ్వు చేసి తీరాలన్నాడు. అది విని కోడలు నాకు లండన్ నుంచి ఫోన్ చేసింది. ఒక గంటసేపు దీని గురించే ఆవిడ మాట్లాడింది. ఏం చేయాలని అడిగింది. నాకు ఇప్పుడు ఏం చేయాలనేదే అర్థం కావడం లేదు. నేను ఏ విధంగా అత్తగారిని నా భర్తని మేనేజ్ చేయగలను అని అడిగింది. నేను ఇద్దరినీ మేనేజ్ చేయాలని అనుకున్నా నా మనసు ఒప్పుకోవడమే లేదు. నేనేం చేయను చెప్పండి అంది. అప్పుడు నేను ఆమెతో చెప్పాను, ఇలా చూడండి, అమ్మైనా అత్తగారైనా, అమ్మో నాన్నో అత్తగారో మామగారో వాళ్ళు కూడా అమ్మా నాన్నలే కదా. వాళ్లకు సేవ చేయడానికి అదృష్టం చేసుకుని ఉండాలి. అదృష్టవంతులకే ఇది దక్కుతుంది, అందరికీ దక్కదు. మీరు పెట్టి పుట్టారు, అందుకనే ఇటువంటి భాగ్యం కలిగింది అని చెప్పాను. మీరు మీ అత్తగారి ఆశీర్వాదం అందుకోండి. ఆవిడకు చేసే సేవకి ఆవిడ ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఫలానా ప్రాబ్లం అని చెప్తే, అంటే టాయిలెట్ గురించి చెప్తే దానికోసం ఒక నర్సును గాని ఆయాను గాని మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు సేవ చేసేటప్పుడు మీకు సహాయం చేయడానికి మీ ప్రాబ్లం కొంచెం తీరుతుంది కదా. కానీ అత్తగారిని ఇంట్లో నుంచి బయటికి పంపించకూడదు. ఆవిడ కోరికలను మనం నెరవేర్చి తీరాలి. ఆవిడ్ని మీతోనే ఉంచుకుని సక్రమంగా ఆవిడకు సేవ చేయాలి. ఆ కోడలు అర్థం చేసుకుంది. ఆవిడ కూడా ఒక నిర్ణయానికొచ్చింది. ఏదైనా కానివ్వు, నేను మా అత్తగారికి ఖచ్చితంగా సేవలు చేసే తీరతాను, ఇది ఒట్టు అని చెప్పింది. ఆవిడ మనసు నొచ్చుకోకుండా నేను ఖచ్చితంగా ఆవిడకు నచ్చినట్టుగా నడుచుకుంటాను. హెల్ప్కి నర్సును గాని ఆయాను గాని ఓకే అనుకున్నా నేనే మీకు ఖచ్చితంగా నచ్చిన కోడలుగా ఉంటానంది. అత్తగారు కోడల్ని ఆశీర్వదించింది, మనసారా ఆశీర్వదించింది. బయట అందరితోనూ కోడలు గురించి మనసారా పొగడ్డం ప్రారంభించింది. చాలా తృప్తిగా ఆశీర్వదించి చాలా సంతోషంగా ఆవిడ చనిపోయింది. ఈ విధంగా కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా ఫారిన్లో కూడా చేస్తున్నారు. చాలా మందిని చూడొచ్చు. ఇది అన్ని చోట్ల జరుగుతోంది. మన మనసుని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనసులో దాన్ని స్వీకరించలేదంటే, కావాలంటే నేను ఒక్కదారి కాదు, 2 దారులు కాదు, ఎన్ని విధాలు కావాలన్నా చెప్పి బోధన పరిస్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఏం కావాలన్నా మీరు చేయండి, కానీ వారికి దుఃఖాన్ని మాత్రం మీరు కలిగించకండి. ఇది అందరికీ ఎంతో ముఖ్యమైన బాధ్యత. మన బాధ్యత అనుకుంటే మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. అది నిజంగానే ముఖ్యమైన బాధ్యత అవుతుంది. ఒక సోదరి నన్ను కలుసుకోవాలనొచ్చింది. ఆవిడకు కొంచెం కూడా చదువు సంధ్యలు తెలియవు. ఆవిడ అత్తగారికి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయట. అత్తగారు కోడల్ని ఏదైనా అంటూ ఉంటుంది. కోడలు ఎదురు సమాధానం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇలా చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యన భర్తకు చాలా కష్టమైపోయింది. పిల్లలు చాలా చెడిపోయారు ఇది చూసి. ఈ సమయంలో అందరూ, భర్త, కోడలు, పిల్లలు అందరూ కలిసి నన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చి వారంతా జ్ఞానదీక్ష స్వీకరించారు. జ్ఞానదీక్ష తీసుకున్నందువల్ల ఆయన భార్యకు మనసులో ఎంతో గొప్ప మార్పు ఏర్పడింది. అంతవరకు విరోధిగా చూస్తున్న ఆవిడికి అత్తగారు ఎంతో మంచిదని తెలిసింది. ఆవిడ అత్తగారు శుద్ధ ఆత్మని చూడడం ఆరంభించింది.
అది తప్ప ఈ రోజు వరకు తన అత్తగారికి ఏమేం కష్టాల్ని కలిగిస్తూ వచ్చిందో వాటన్నిటికీ మనసారా పరిహారం చేసి క్షమాపణ కోరి బాధపడి అన్నిటినీ ఆవిడ దిద్దుకుంది. వాళ్ల గొడవలు కీచులాటలు అన్నీ తగ్గిపోయాయి. ఒకసారి ఏమైందంటే అత్తగారికి పక్షవాతం వచ్చింది. 2 ఏళ్లు ఆవిడ మంచం పట్టింది. అత్తగారికి అయ్యయ్యో నేను ఇంత మంచి కోడల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టానే, అందుకని తను నాకు ఏమీ చేయదేమోనని అని అనుకుంది. గతాన్ని తలుచుకుని పగ తీర్చుకుంటుంది అని కూడా అనుకుంది. అందుకని తన కొడుకుతో నేను ఏం చేయను, ఎక్కడికి వెళ్ళను అని అడిగింది. కోడలు ఇది వింది. కోడలు చెప్పింది, అత్తయ్య మీరు కొంచెం కూడా దిగులు పడకండి, నేను మీకు కావలసిందంతా సక్రమంగా ప్రేమగా చేస్తానంది. చెప్పినట్టుగానే ఆ 2 ఏళ్లు ఏ లోటు లేకుండా అత్తగారికి సేవలు చేసింది. 24 గంటల సేపు ఆవిడ మంచం మీదనే 24 గంటలు అన్నీ చేసింది. భోజనం పెట్టడం, మోషన్, యూరిన్ అన్నీ అదే బెడ్లో జరుగుతూ ఉండేవి. కోడలు చాలా ప్రేమగా చూస్తుండేది. ఒక్కసారి కూడా వాళ్ల అత్తగారి మనసు నొచ్చుకునేలా నడుచుకోలేదు. ఫలితం ఏవైంది? వాళ్ల అత్తగారు అలాగే ఒకేసారి ఆవిడ మంచిదానిలా మారిపోయింది. కోడలతో చాలా ప్రేమగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆవిడ కూడా క్షమించి అత్తగారిని సహృదయంతో ఆదరించింది. ఒకసారి ఇద్దరూ కలిసి నన్ను కలుసుకోవాలనొచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు జరిగింది చెప్పారు. దాంతో అందరి ముందు అత్తగారు కోడల్ని మన్నించమని అడిగింది. అదేవిధంగా కోడలు కూడా అత్తగారిని మన్నించమంది. ఇద్దరూ వాళ్ళు ఇప్పుడు తల్లి కూతుళ్లలా నడుచుకుంటున్నామని నాతో చెప్పారు. నేను కన్న కూతురు ఎక్కడో చాలా దూరంగా ఉంది, అందువల్ల కోడలే నా కూతురని చెప్పింది. ఈ విధంగా కోడలు కూడా మా అమ్మ ఎక్కడో దూరంగా ఉంది, ఇక మీదట అత్తయ్యే నాకు అమ్మ అని చెప్పింది. ఈ విధంగా అత్తగారికి సేవ చేసి 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 అత్తగారు కోడల్ని ఆశీర్వదించిందని చెప్తే వాళ్ల జీవితంలో ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ఈ కాలంలో ఇటువంటి కోడళ్ళు ఉన్నారు. మరణాన్ని ఎదురుచూస్తూ చివరి ఘట్టంలో ఉన్నవాళ్లకి కొంచెం కూడా కష్టాన్ని మీరు కలిగించకండి. వాళ్లని మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా ఉండనివ్వండి. వారి చివరి ఘట్టం ఎప్పుడూ సంతోషంగా ఉండనివ్వండి. ఈ సమయంలో ఈ విధంగా ఉంటే ఏం చేయాలో తెలుసా? అంటే మరణించేటప్పుడు చనిపోయేవారి మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసులో ఎటువంటి వేదన ఉండకూడదు. ఎవరి మీదనో ఆశగాని ద్వేషంగాని చూపకూడదు. అప్పుడే ఆ మరణం సక్రమంగా జరుగుతుంది. మీరు సామెత వినుండొచ్చు, విత్తుని వేసేవాడే పంటని కోస్తాడు. మరణించేటప్పుడు ఏ విధంగా చివరి ఘట్టం అనేది కుదురుతుందో ఆ విధంగానే అతని తర్వాత జన్మలో జీవితం కూడా అమరుతుంది. సద్భావనలతో సదుద్దేశాలతో దేవుణ్ణి పూజిస్తూ ఆత్మ నుంచి ఒకరి చావు జరిగిందని చెప్తే ఖచ్చితంగా వారు ఉన్నత గతికి చేరుకుంటారు. మరణం కూడా వారికి సక్రమంగా జరుగుతుంది. మనసులోనే వారికి కృప కూడా కలుగుతుంది. జై సచ్చిదానంద.